డేటా అనలిటిక్స్ విత్ ఏఐ నేర్చుకుంటే ఫ్రెషర్‌కి ఎలాంటి అవకాశాలుంటాయి? సో, చాలా మంచి అవకాశాలుంటాయి. హ్మ్. సో, ఫ్రెషర్ కెన్ గెట్ ఇంటు ఎ డేటా అనలిస్ట్ హ్మ్. ఆర్ డేటా అనలిటిక్స్ ఇంజినియర్ హ్మ్. ఆర్ బీఏ డెవలపర్ హ్మ్. ఆర్ బీఏ అనలిస్ట్ ఇలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. హ్మ్. సో, దే కెన్ ఈజీలీ గెట్ ఇంటు ఎ డిఫరెంట్ రోల్స్. ఓకే. డిగ్రీ చదివిన వాళ్ళు కూడా డేటా అనలిటిక్స్ విత్ ఏఐ చేస్తే సక్సెస్ అవ్వచ్చా? డెఫినెట్‌గా సక్సెస్ అవ్వొచ్చండి. హ్మ్. ఎందుకంటే ఇవాళ డిగ్రీ అనేది ఇంపార్టెంట్ కాదు. మనం హ్మ్. ఆర్గనైజేషన్స్‌కెళ్తే సో, డిగ్రీని ఎవరు చూడట్లేదు. హ్మ్. మన దగ్గర స్కిల్స్ ఏమున్నాయనేది చూస్తున్నారు. సో, స్కిల్స్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. సో, మన దగ్గర రైట్ స్కిల్ ఉంటే జాబ్ రావడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో, వేరే టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు డేటా అనలిటిక్స్ విత్ ఏఐకి మారొచ్చా? డెఫినెట్‌గా మారొచ్చు. హ్మ్. అంటే మన ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా చాలా మంది నాన్ ఐటీ నుంచి ఐటీకి చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదా కెరియర్ కాకున్న వాళ్ళు కూడా ఐటీకి చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే. సో, డేటా అనలిటిక్స్ విత్ ఏఐలో వీక్యూబ్ ఇప్పటి వరకు ఎంత మందికి ట్రైన్ చేసింది? ప్లేస్‌మెంట్స్ ఎంత మందికి వచ్చాయి? సో, వీక్యూబ్ ఇప్పటివరకు చాలా మందిని ట్రైన్ చేసింది. క్లోజ్ టు 1500 దాకా ట్రైన్ అయ్యి ఉన్నారు. సో, మెజారిటీ నేనేం చెప్తానంటే మా ప్రాసెస్‌ని డెడికేటెడ్‌గా ఫాలో అయిన వాళ్ళు, మేమేదైతే కరిక్యులమ్ స్టూడెంట్స్‌కి ఇచ్చామో వాటిని ప్రాపర్‌గా ఫాలో అయిన వాళ్ళు హ్మ్. మాక్సిమం అందరికి జాబ్స్ వచ్చాయండి. హ్మ్. యాహ్!